కూటమి ప్రభుత్వం పాలనలో గిట్టుబాటు ధర లభించక రైతులు కుదేలవుతున్నారని రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యంతో మొక్కజొన్న, పొగాకు, మిర్చి, ఆక్వా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. వ్యాపారులతో కుమ్మక్క ఫీడ్ ధరలు పెంచడం దారుణమని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంచామన్నారు. గిట్టుబాటు ధర లభించే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. ముందు తీసుకున్న భూములకి న్యాయం చేయలేదని, ఇప్పుడు మళ్లీ భూములు తీసుకుని వారికి తీరని అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. అమరావతి రైతుల ఫ్లాట్లిచ్చి సౌకర్యాలు కల్పించి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారంలోకి ఉన్నప్పుడు శ్రీవారి టికెట్లు భక్తుల కోసం ప్రత్యేక దర్శనం ఏర్పాట్ల కోసం స్వామివారికి డొనేషన్ ఇచ్చి పెట్టుకునే పద్ధతిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది భక్తులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని స్వామివారి దర్శనం చేసుకునే విధంగా వెసులుబాటు చేయడం కూడా జరిగింది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము అధికారంలో ఉన్నప్పుడు శ్రీవాణి టికెట్ల ద్వారా మేము దోచుకుంటున్నాము, అవినీతికి పాల్పడుతున్నామని మా మీద ఎన్నో నెపాలు వేశారు. అట్లాంటి శ్రీవాణిని మేము వస్తే దీన్ని తీసేస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు వచ్చినాక సేమ్ శ్రీవాణి సిస్టమ్ ద్వారానే ఎంతోమంది భక్తులు దర్శనాలు అవుతుంటే దాంట్లో కూడా బ్లాక్ మార్కెట్లో శ్రీవాణి టికెట్లు అమ్మే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. ఇటువంటి పరిస్థితి ఇదివరకు ఎప్పుడు కూడా లేదు. ఇట్లా ఉంది కూటమి పాలనలో జరుగుతున్న అరాచకాలు. వీటన్నింటి ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా మరీ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అయితే ఏ విధంగా వాళ్ళు మొదటి నుంచి నెపాలు వేయాలని చూస్తున్నారో దేవుడు ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా వాళ్ళు ఏం చేయాలన్నా కూడా వాస్తవాలు ప్రజలకు తెలిసే విధంగా కూడా దేవుడు అన్ని చర్యలు తీసుకుంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాడు. బాగున్నాడన్నా ఏ రైతు బాగున్నాడు? పొగాకు రైతు బాగున్నాడా? మొక్కజొన్న రైతు బాగున్నాడా? ఎక్కువ రైతు పరిస్థితి అయితే ప్రైవేటు వ్యక్తులతో వ్యాపారులతో కుమ్మపోయి ఎక్కువ రైతులకి అవసరమైన ఫీడ్ రేట్లు పెంచడం జరిగింది. దానిపై ఎక్కువ రైతులు మొన్న ధర్నా చేశారు. మొక్కజొన్న రైతులు అయితే రోడ్ల మీద తీసుకొచ్చి మొక్కజొన్నలు పారబోసే పరిస్థితి ఉంది. అన్నీ ఏ పంట పండినా ఎక్కువ పంట కానివ్వండి, చేపల చెరువులు కానివ్వండి, ప్రతి రైతు కూడా కూటమి ప్రభుత్వం అనుకోతున్నాక గిట్టుబాటు ధర లేకన్నా ఇబ్బంది పడుతున్నారు, పండకన్నా ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే రైతులకు ఆదుకునే విధంగా ఇన్సూరెన్స్ సిస్టమ్ లేదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైతే డైరెక్ట్గా రైతులకు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేసి వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. పంట పండి ఇబ్బంది వస్తే పంట గిట్టుబాటు ధర రాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వమే మార్కెట్లో గిట్టుబాటు ధర ఇచ్చి రైతుల దగ్గర పంటలు కొని వాళ్ళకి నష్టం లేకుండా ఆదుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏ వర్గానికి కూడా మేలు జరుగుతున్న ఇది లేదు, మరీ ముఖ్యంగా రైతాంగ వర్గానికి. తప్పకుండా ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ప్రజల పక్షాన మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి వాళ్ళకి రైతులకు కానీ ఎక్కువ రైతులకు కానీ ఎవరు నష్టం పడుతున్నా సరే వాళ్ళ తరఫున నిలబడి పోరాటం చేసి వాళ్ళకి న్యాయం జరిగేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా కృషి చేస్తాం. కదమ్మా, రైతులకు అన్యాయం చేయకుండా ఉంటే మాకేం ఇబ్బంది లేదని చెప్పాం కదా. ముందు 35,000 ఎకరాలు ఇచ్చిన రైతులకే ఆల్టర్నేటివ్ వాళ్ళకి భూములకి పరిహారం లేకపోతే ప్లాట్లో ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. మళ్ళీ ఇవ్వకుండానే మళ్ళీ ఇంకో 25,000 ఎకరాలు 30,000 ఎకరాలు ఎక్వైర్ చేయాలంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రైతులకు ముందు న్యాయం చేయండి. వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లకి వాళ్ళు తీసుకున్న భూములకి ఆల్టర్నేటివ్ ప్లాట్లు ఇస్తామని చక్కగా ఎక్కడైతే రోడ్లు వేసి ఇవ్వాలనుకుంటున్నారో అవి వేసి ఇచ్చే కార్యక్రమం చేయమని మేము ఫస్ట్ నుంచి రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తాం.